తమిళ ప్రజల కోసం ఆ ప్రాంతం గడ్డ ఆత్మ గౌరవం కోసం అక్కడ ఆ ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న డిఎంకే పార్టీలని, అన్నా డిఎంకే పార్టీలని, బీజేపీని సంహరించడానికి పుట్టిన అభినవ మురుగన్ గా అక్కడ తమిళ ప్రజలందరూ కూడా విజయ్ గారిని ఆయన మనస్ఫూర్తిగా ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానించారు కాబట్టి ప్రజలందరూ కూడా లాస్ట్ 2 సంవత్సరాల ఆయనకి అండగా విజయ్ సార్ కూడా చాలా నిజాయితీతో చిత్తశుద్ధితో రాజకీయాలు చేశారు. ఆయన చెప్పిన స్టాండ్ విల్లుపురంలో పోటీ చేసిన ఫస్ట్ సభ పెట్టినప్పుడు నా ప్రధాన శత్రువు డిఎంకే, నా సైద్ధాంతిక శాశ్వత శత్రువు బీజేపీ అని ఏ స్టాండ్ తీసుకున్నారో అదే విధంగా మళ్ళీ జరిగిన మదురై మీటింగ్ లో సింహం సింగల్ గా పోటీ చేస్తారని ఏ స్టాండ్ తో తీసుకున్నాడో అక్కడ తమిళ ప్రజల మనసులు ఆయన దోచుకున్నాడని కూడా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే తమిళ ప్రజలు అంత ఈజీగా ఎవరికి కూడా పట్టం కట్టరు. నమ్మారంటే ఎంతవరకు ప్రాణం ఇస్తారు. ఆ ప్రాణం ఎలా ఇచ్చారు, విజయ్ గారి కోసం ఎంత నమ్మకం పెట్టారనేది మనకి మన పోలింగ్ లో తెలిసింది, ఆ తర్వాత రిజల్ట్స్ లో తెలిసింది. అంతేకాకుండా తమిళ ప్రజలు విజయ్ గారిని ఎంత నమ్మారనే దానికి అందరూ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చూస్తున్నారు కానీ రెండు మర్చిపోయారు. ఒకటి, స్టాలిన్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి పడగొట్టాడు. అక్కడ ప్రతిపక్ష నేత అయినటువంటి పళనిస్వామికి ప్రతిపక్ష హోదా లేకోకుండా చేసిన ఈ రెండరిని కూడా మొత్తం డౌన్ చేసిన వ్యక్తి విజయ్ గారు. కాబట్టి ఇంత నిజాయితీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిన పార్టీని ఖచ్చితంగా అక్కడ బీజేపీ గవర్నర్ని అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు అనుకుంటే చాలా బలంగా మాట్లాడగలరు, కానీ చాలా శాంతియుతంగా తమిళ ప్రజల మనసుల కోసం వాళ్ళకి మంచి చేయడానికి వచ్చాడు కాబట్టి ఇప్పటికి కూడా చాలా శాంతియుతంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. 100% మీరు అన్నట్టు గవర్నర్ నిజంగా డ్రామాలు ఆడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా సరే సింగిల్ లార్జెస్ట్ అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఉన్నా లేకపోయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానిస్తారు. అలాంటిది ఇంత మభ్య పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇది బీజేపీ కుట్ర చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తమిళలో ఏమనుకుంటున్నారంటే ద్రావిడుల పైన ఆర్యుల దాడిలాగా అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలను కూడా మేము బీజేపీకి స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. సందీప్ గారు, తమిళనాడు గవర్నర్ రాజేంద్రన్ డ్రామాలు ఆడుతున్నాడు అని మీరు చెప్తున్నారు. అంటే తమిళనాడులోనూ బీజేపీ తన మార్కు గవర్నర్ రాజకీయాలను చేయాలని చూస్తుందా అని అందరిలో ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న తలెత్తుతుంది. గవర్నర్ మళ్ళీ తిప్పి పంపించిన నేపథ్యంలో విజయ్ ఇప్పుడు ఏం చేయనున్నారు? ఇప్పుడు ఏం చేయలేండి. గవర్నర్ జస్ట్ ఊరినే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఆపగలడు అంతే. బీజేపీ ఏం చేయగలదండి? 33 సీట్లు పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది. ఆ పార్టీ ఏం చేస్తుంది? విజయ్ లాంటి సునామీ తట్టుకోవాలంటే కష్టం అక్కడ. కాబట్టి అక్కడ గవర్నర్ ఏం చేస్తాడంటే బీజేపీ తన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటుంది. ఎందుకంటే అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సింగిల్ గా నిలబడి అన్ని పార్టీలని కొలాప్స్ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నిలబడ్డాడు. కనీసం ఇతను ఎక్కడో చోట తన ఈగోనన్నా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గవర్నర్ దగ్గర ఈగో యాక్షన్లు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఈ రోజు ఒకటంటే చాలా మందికి నేను సాక్షిపూర్వకం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాలా. సరే, మమ్మల్ని ఆహ్వానించలేదంటే వేరే వాళ్ళు చూపించాలి మెజారిటీ. అక్కడ మెజారిటీ చూపించడానికి వేరే వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి గవర్నర్ గారు ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా మళ్ళీ మా దగ్గర రావాల్సిందే. ఒకవేళ మేము కూడా చూస్తారు, 2 రోజులు 3 రోజులు చూస్తారు, ఇతను ఇలానే డ్రామాలు ఆడితే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సీఎం ప్రమాణ స్వీకారం కంటూ ఒక చట్టం ఉంది. దాని తగ్గట్టు వెళ్ళిపోతాం. అప్పుడు గవర్నర్ కూడా నామకే వాస్తు ఇప్పుడే నామకే వాస్తు అవుతుంది. అప్పుడు అసలు గవర్నర్ పాత్ర కూడా ఉండకపోవచ్చు అని కూడా మేము తెలియజేస్తున్నాం. సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పటికే ఆలస్యం అవుతుంది. తమిళనాడులో మరి ఏం జరగబోతోంది? అంటే డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమిళ ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయనే ఈ ఒక్క వార్త పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది దేశం మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చోట్ల తెలుగు మీడియాకి పూర్తిగా సమాచారం లేదు కాబట్టి అక్కడ గవర్నర్ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారని తెలుగు మీడియా రాస్తుంది తప్ప తమిళ మీడియా ఎక్కడ రాయలేదు. అక్కడున్న ఆయన పేరు మన స్టాలిన్ గారు ఏం చెప్పలేదు. స్టాలిన్ గారు కూడా ఖండించారు. విజయ్ గారి ప్రభుత్వ ఏర్పాటుకి మేమేమి ఆటంకం కలిగించమని చెప్పారు. పళనిస్వామి గారు కూడా ఇండైరెక్ట్ గా అదే మాట చెప్పారు. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు విజయ్ గారే. సరే, బీజేపీ డ్రామాలు ఆడుతుంది ఆ గవర్నర్ అడ్డం పెట్టుకోవచ్చు. 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, వారం కావచ్చు, 8వ రోజైనా కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ తీర్పుని ఏం చేయలేదు. అయితే 2 రోజులు ఆపచ్చు అంతేగాని అంతకుమించి పవర్స్ ఏమి ఉండవు గవర్నర్ దగ్గర కూడా. అలాగే సందీప్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ గారికి రాజకీయ స్ఫూర్తి అని చెప్తుంటారు కదా. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు లేదా సంక్షేమ పథకాల్లో దేనిని విజయ్ గారు తమిళనాడులో అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకోవడం కాదు, విజయ్ సార్ కోరుకున్నది ఏంటంటే, నాకు తెలుసు ఆ పార్టీలో నేను చాలా మందికి తెలియదు. చాలా మంది ఏంటి
టీడీపీ వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారు. నేను ఈ మధ్య నిన్న చూశాను, నేను నాకు చెప్పారు, నాకు స్క్రీన్ షాట్లు పెట్టారు. ఏంటో నేను వైసీపీలో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్నానంటే నిన్న ఒక్కరోజు కండ వేసుకొని మాట్లాడానంట అని పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు, తెలుసుకోవాలి. ఎందుకంటే టీవీకే పార్టీ పుట్టక ముందు నుంచి నేను ఆ పార్టీ కోసం బ్యాక్గ్రౌండ్ లో పనిచేశాను. టీవీకే పార్టీ పుట్టక ముందు నుంచి 6 నెలల ముందు నుంచి కూడా నేను టీవీకే పార్టీకి నేను బ్యాక్గ్రౌండ్ లో పనిచేశాను. ఆ తర్వాత నేను ప్రత్యక్షంగా ఒక సైనికుడిగా తయారయ్యాను. ఆ తర్వాత సానుభూతి పడయ్యాను. ఆ తర్వాత నాకు విజయ్ గారు అంటే విపరీతమైన నాకు జగన్ గారి కోసం నాకు పని చేయాలనిపించింది. కానీ నాకు విజయ్ సార్ మీద ఉన్న విపరీతమైన నాకు అభిమానంతో నేను తమిళనాడు రాజకీయాల్లో అక్కడ ఆయన కోసం పనిచేశాను. అక్కడ నేను ఆ పార్టీలు చేరేటప్పుడు నేను ఇంతకుముందు ఏ పార్టీల్లో పనిచేశానని కూడా నేను చెప్పాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ మీడియాకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. సాక్షి ఎందుకు చెప్పను